వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్. ఈ రోజు మనం ఎక్కడున్నాం తెలుసా? హఫీజ్పేటలోని వాసవి గ్రూప్స్ యొక్క వాసవి లేక్ సిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ దగ్గర. అసలు ఏంటి అపార్ట్మెంట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? అసలు ఎన్ని బిహెచ్కే ఉన్నాయి? 2 బిహెచ్కేనా, 3 బిహెచ్కేనా? ఒకటి ఎంత ఎస్ఎఫ్టీ ఉంది? అసలు ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకుందాం, వచ్చేసేయండి. ఓకే, ఫస్ట్ గా మనం బెస్ట్ వింగ్ 3 బిహెచ్కే గురించి చూద్దాం. ఇది మనకి 1990 SFT తో వస్తుంది. అంటే 1990 SFT తో మనకి ఈ 3 బిహెచ్కే అనేది ప్లాన్ చేస్తారు. వావ్, చూడడానికి చాలా బాగుంది కదా. ఇది మనకి లివింగ్ ఏరియా అన్నమాట. అంటే హాల్ కింద మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం సాధారణంగా కూర్చోడానికి కూడా చాలా స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. 1990 SFT లో ఇంత ఖాళీగా మనకి హాల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే కనుక మనకి 3 బిహెచ్కేలో మెయిన్లీ పూజా గది కూడా వస్తుంది అనమాట. సో డివోషనల్ గా పూజా గది సెపరేట్ గా వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ అదే కోరుకుంటున్నారు కాబట్టి పూజా గది కూడా మనం సెపరేట్ గా చూసుకోవచ్చు. చిన్న గది కాకుండా ఈ 1990 SFTలోనే కూర్చొని పూజ చేసుకునే విధంగా ప్రశాంతంగా దేవుణ్ణి పూజించే విధంగా అయితే పూజా గది కూడా మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఇది ఇక్కడ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంది. కూర్చొని మనం భోజనం చేయడానికి కానీ ఎటువంటి ఇరుకు కానీ ఇబ్బంది కానీ లేకుండా చాలా క్లియర్ గా మనకి డైనింగ్ ఏరియా కూడా డిజైన్ చేశారు. సో డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా వచ్చినటువంటి సిచ్యువేషన్. ఓకే, మన హాల్ నుంచి డైనింగ్ ఏరియాకి వచ్చాం కదా. డైనింగ్ ఏరియా పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దామా మరి, పదండి. ఇంత స్పేషియస్ గా మనకి ర్యాక్స్ పెట్టుకోవచ్చు. పెద్ద 6x6 మనకి కాట్ వేసుకున్నా సరే చాలా స్పేషియస్ గా అయితే ఉంది. ఆబ్వియస్లీ మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కామన్ వాష్రూమ్ కూడా మనకి అటాచ్డ్ గా వచ్చింది ఈ 3 బిహెచ్కేలో మాస్టర్ బెడ్రూమ్ లో. సో అది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. రెడీకి ఇంకా మిగిలిన 2 బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం, పదండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గానే వచ్చింది. ఒక కాట్ అండ్ కబోర్డ్స్ ర్యాక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం స్పెసిఫిక్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ కూడా మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి సెపరేట్ వాష్ ఏరియా అనేది ఉంది. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. చాలా స్పేషియస్ గా ఉంది. మనం హాల్ నుంచి డైనింగ్ ఏరియా నుంచి మనం జస్ట్ ఇట్లా క్రాస్ తీసుకుంటే మనకు కనిపించేదే మరొక గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. అదేంటి గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రతి చోట చాలా చిన్నగా ఉంటుంది కదా అనుకుంటాం, కానీ ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. మనకి ఇంచుమించుగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంతైతే స్పేస్ వచ్చిందో అంతే స్పేస్ మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. సో స్పేషియస్ బెడ్ వచ్చింది, ర్యాక్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ వాష్రూమ్ కూడా వచ్చింది. సో 3 బెడ్రూమ్స్, హాల్, డైనింగ్ ఏరియా కంప్లీట్ చేసాం. ఇంకా మగువలకి కావాల్సింది ఏంటి? ఇల్లు కొనాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా ఉందంటే ఇంట్లో ఉండే మహిళలకి కిచెన్. అది ఎంత స్పేషియస్ గా ఉంది, మనకి నీట్ గా కనిపిస్తుందా లేదా, చిన్నగా ఉంటుందా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నటువంటి ఉమెన్ ఆలోచించేటువంటి సిచ్యువేషన్. మరి ఆ కిచెన్ కూడా చూసేద్దామా, వచ్చేసేయండి. మనం ఈ గెస్ట్ బెడ్రూమ్ నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తేనే మనకి కిచెన్ అనేది ఉంటుంది. వావ్, సో నైస్ కదా. మనం యాక్చువల్లీ ప్లేస్ చూసినప్పుడు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. అరే కిచెన్ ఏంటి ఇంత చిన్నగా ఉంది అనుకుంటాం, కానీ ఇక్కడ మనం అరేంజ్ చేసుకునే సిచ్యువేషన్ చూస్తే కనుక వావ్, ఇంత నీట్ గా మనం పెట్టుకోవచ్చు ఆ కిచెన్ అనేది క్లియర్ గా చూపించారు. ఇంత చిన్న ఏరియాలో కూడా మన కిచెన్ అంటే చాలా చిన్నదిగా ఉంటుంది. అక్కడక్కడే ఉండి ఒక మనిషి తప్ప వేరే మనిషి అక్కడ ఉండడానికి ఉండదు, ఒక ఉమెన్ తప్ప. కానీ ఇక్కడ అట్లా కాదు, ఈజీగా పిల్లలు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వంట చేసుకొని ఇక్కడ ఏదైనా మనం సెట్ చేసుకోవడానికి కూడా ర్యాక్స్ అయి పెట్టుకోవడానికి కూడా ఈజీగా చాలా మంచి స్పేషియస్ తో ఖాళీగా అయితే మనకి కిచెన్ ని కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. 3 బిహెచ్కేలో ఇది కిచెన్ ఏరియా. అన్నీ చూపించాము, ఏదో మిస్ అవుతుంది ఏంటి అనుకుంటున్నారా? బాల్కనీస్ అండి. మనం ప్రతిసారి కిచెన్ లో ఉండలేము, గెస్ట్ రూమ్ లోని ఉండలేము, బెడ్రూమ్ లోని ఉండలేము, హాల్లో కూడా ఎక్కువ ఉండలేము. బయట వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు రిలాక్స్ అవడానికి కావాల్సిన మంచి ఏరియా ఏదైనా ఉందంటే బాల్కనీ. సో ఇక్కడ బాల్కనీస్ విషయానికి వస్తే మనకి క్లియర్ కట్ గా హాల్ నుంచి డైనింగ్ ఏరియాకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తోంది ఎంత చక్కగా సిట్టింగ్ ఏరియాతో పాటు ఉన్నటువంటి బాల్కనీ. చక్కగా ఈవినింగ్ టైంలో కూర్చొని సరదాగా ఒక చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. అట్లాగే మనకి యూటిలిటీ ఏరియా కూడా ఉంది కిచెన్ నుంచి బయటికి. ఆ యూటిలిటీ ఏరియా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో కిచెన్ లో ఏదైనా వాష్ చేసుకోవాలన్నా, బట్టలు వాష్ చేయాలన్నా, బౌల్స్ వాష్ చేయాలన్నా మనకి ఇక్కడ కూడా ఒక
యూటిలిటీ ఏరియా అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ప్రతి ఒక్కరి యొక్క డ్రీమ్ హౌస్ కదా, ఒక కళ ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలి అని. సో సొంత ఇల్లు కట్టుకోవడమే కదా, అది అద్భుతంగా అందంగా తీర్చిదిద్దాలి అంటే కనుక ఈ ఫ్లాట్ తీసుకోవడం తప్పనిసరి అని చెప్పొచ్చు. మాది చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ, 2 BHK సరిపోతుంది అనుకునే వాళ్ళకి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో 2 BHK కూడా సిద్ధంగా ఉంది. అది కూడా 1245 SFT తో. మరి ఇది ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు, ఎంత స్పేషియస్ గా వచ్చింది అనేది ఒకసారి చూసేద్దాం పదండి. రాగానే గెస్టులు ఎవరైనా వచ్చి కూర్చోవడానికి, ప్రశాంతంగా అనిపించడానికి ఒక స్పేషియస్ విశాలవంతమైన హాల్ మనకి ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. సో ఎంతమంది వచ్చినా సరే ఇరుగ్గా అనిపించకుండా ఖాళీగా కూర్చొని మీటింగ్లు పెట్టుకోవడానికి అయితే మనకి హాల్ చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పచ్చు. మనం క్లియర్గా ఇది హాల్ కదా, హాల్ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా కూడా చాలా ఖాళీగా వచ్చింది, చాలా స్పేషియస్గా వచ్చింది. చక్కగా ఏ ఇబ్బంది లేకుండా వండుకున్నది అక్కడ కూర్చొని మీటింగ్ అయిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా తినడానికైతే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా డిజైన్ చేస్తారు. సో డైనింగ్ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది. మనం ఇంతకుముందు హాల్ చూసాం కదా, సో హాల్ నుంచి డైరెక్ట్గా డైనింగ్ ఏరియా మనకి చాలా తక్కువ ప్లేస్లోనే అయితే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి టీవీ యూనిట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, టీవీ చూస్తూ కూడా మనం రిలాక్స్ అవుతూ లంచ్ ఆర్ డిన్నర్ చేయొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అనేది డిజైన్ చేస్తారు. ఫస్ట్ బెడ్రూమ్స్ చూద్దామా, కిచెన్ చూద్దామా? 2 BHK కదా, 3 BHKలో మనం బెడ్రూమ్స్ చూసాం కదా. 2 BHK అనగానే రే కిచెన్ చిన్నగా వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో ఫస్ట్ మనం కిచెన్ చూసాక బెడ్రూమ్స్ వైపు వెళ్దాం. ఫస్ట్ మరి కిచెన్ చూసేద్దాం పదండి. ఎంత స్పేషియస్గా ఉందో చూసారా? వావ్, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనం ఏదైనా పెట్టుకున్నా, ఇక్కడ మనం అరేంజ్ చేసుకున్నా, ఇక్కడ వండుకోవడానికి, కట్ చేయడానికి, క్లీన్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా అయితే మనకి కిచెన్ ఇచ్చారు. 2 BHK అనగానే 2 BHKలో కిచెన్కి చాలా తక్కువ స్పేస్ ఇస్తారని అనుకుంటాం, కానీ 2 BHK కూడా చాలా ప్రశాంతంగా ఉందండి, ఈజీగా. సో మనకి కిచెన్ దగ్గరే మనకి యూటిలిటీ ఏరియా అనేది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ కూడా మనకి ఒక ఖాళీ స్పేస్ అయితే ఇచ్చారు. ఇది యూటిలిటీ ఏరియా కింద మనం యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ కానీ లేదంటే బౌల్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి అయితే మనకి ఇక్కడ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ ఏరియా ఇచ్చారు. మరి వెయిట్ చేస్తున్నటువంటి బెడ్రూమ్స్ చూసేద్దామా? పదండి పదండి పదండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓపెన్ కిచెన్కి ఆపోజిట్లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది వచ్చింది. చూసారా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత ఖాళీగా ఉందో. ఏం కోరుకుంటారండి? డైలీ మనకి బిజీ లైఫ్, బిజీగా వెళ్తాం, బిజీగా లేస్తాం. ఎక్కడైనా రెస్ట్ తీసుకుని ప్లేస్ ఏదైనా ఉంది అంటే కనుక ఇది ఒక బెడ్రూమ్లో మాత్రమే. అమ్మయ్యా. సో ఆ బెడ్రూమ్ ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఇరుకిరుగ్గా చిన్నగా ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా. సో ఇంత స్పేషియస్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎక్కడ చిరాగ్ కానీ ఇరుకుగా కానీ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే కొద్దిసేపు కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సో ఇంత స్పేషియస్గా మనకి ఇంక్లూడింగ్ ర్యాక్స్ పెట్టుకున్నప్పటికి కూడా ఇంత ఖాళీగా అయితే ఉంది మనకి బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. నెక్స్ట్ బెడ్రూమ్ ఎట్లా ఉంది అది కూడా చూసేద్దాం. సో మనకి దీని పక్కనే మనకి డైనింగ్ ఏరియాకి ఒక పక్క ఒక బెడ్రూమ్, మరొక పక్క మరొక బెడ్రూమ్ అనమాట. సో ఇటు రాగానే మనకి కిడ్స్ బెడ్రూమ్ అనేది వచ్చింది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి ఎంత స్పేషియస్గా వచ్చిందో. మనకి తక్కువ స్పేస్ ఉన్నప్పటికీ కూడా ఎంత బాగా మనం దాన్ని క్రియేట్ చేసుకున్నాము, ఎంత బాగా దాన్ని యూజ్ చేసుకున్నాము స్పేస్ అనేది చాలా మెయిన్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మనకైతే స్పేషియస్గా బెడ్రూమ్ అయితే వచ్చింది. ఇక్కడ కబోర్డ్స్ అవి పెట్టుకున్నా, పిల్లలు చదువుకోవడానికి అది మన ర్యాక్స్ ఏదైనా పెట్టుకున్నా, పిల్లలకి ఇష్టమైన విధంగా మనం ఈ బెడ్రూమ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు వాళ్ళు చదువుకోవడానికి కూడా. ఇక్కడ మనకు ఒక బాల్కనీ ఇచ్చారు. సో ఈవినింగ్ టైంలో ఏదైనా ప్రశాంతంగా కూర్చొని ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి, కాఫీ తాగుతూ కొంచెం మైండ్ సెట్ చేసుకోవడానికి యూజ్ అయితే బాల్కనీ. సో మనకి ఇక్కడ బాల్కనీ కూడా స్పేషియస్గానే ఇచ్చారు. మనకి స్పేషియస్ బాల్కనీ కూడా మనకు కనిపిస్తోంది. సో ఉన్నటువంటి SFTలో చాలా నీట్గా 2 BHK అనేది డిజైన్ చేశారు. ఇక్కడ మనం దానికి తగ్గట్టుగా మన అభిప్రాయాల్ని, మన ఇష్టాలని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు.
ఫ్లాట్స్ చూసాము, లోపల చాలా బాగుంది, మరి బయట ఎట్లా ఉంటుంది అనేది అందరికీ ఉండే మెయిన్ డౌట్ కదా. బయట విషయానికి కూడా వస్తా. మనకి ఇవి మొత్తం వెస్ట్ వింగ్ లో 7 టవర్స్ ఉన్నాయి, ఈస్ట్ వింగ్ లో 6 టవర్స్ ఉన్నాయి. దేనికి దానికి సెపరేట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్లబ్ హౌస్ విషయానికి వస్తే 50,000 SFT ఇండివిజువల్ గా దేనికి దానికి సెపరేట్ గా, ఈస్ట్ వింగ్ కి సెపరేట్ SFT ఉంది 50,000, అదే విధంగా వెస్ట్ వింగ్ కి కూడా మనకి 50,000 SFT అనేది క్లియర్ కట్ గా ఎమ్యూనిటీస్ కోసం ఇచ్చారు. ఇక మనం క్లియర్ గా ఎమ్యూనిటీస్ ఒక్కసారి చెక్ చేస్తే కనుక మనకి ఏమేమి ఇస్తున్నారు ఎమ్యూనిటీస్ అనేది ఒకసారి చూస్తే కనుక క్లబ్ హౌస్ ఏరియా చూసుకున్నాం కదా 50,000 SFT ఈచ్ వింగ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈచ్ వింగ్ కి 50,000 SFT. ఏ ఎమ్యూనిటీస్ ఆ ఎమ్యూనిటీస్ దేనికి దానికి సెపరేట్ గా. ఒకసారి క్లబ్ హౌస్ చూసాం కదా, సూపర్ మార్కెట్ ఉంది ఎమ్యూనిటీస్ లో, అదే విధంగా స్పా ఉంది, జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, బ్యాంకెట్ హాల్ ఉంది, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అదే విధంగా మెయిన్ 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 ఇప్పుడు అందరికి అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క థింగ్ ఏంటంటే టెర్రస్ స్విమ్మింగ్ పూల్. ప్రతి ఒక్కరు కోరుకుంటారు, అబ్బా వేసవి వచ్చింది ఎట్లా అని చెప్పేసి. ఐడెంటిటీ కూడా కోరుకుంటారు కదా. సో ఆ స్పెషల్ ఐడెంటిటీ మన వాసవీస్ లో ఏముందంటే ఇదే అనమాట. సో టెర్రస్ స్విమ్మింగ్ పూల్ అనేది క్లియర్ కట్ గా మనకు చెప్తూ ఉన్నారు. అదే విధంగా అవుట్డోర్ విషయానికి వద్దాం. అవుట్డోర్ లో మనకి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, క్రికెట్ నెట్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, ఫార్మసీ ఉంది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా సరే ఫార్మసీ అనేది మనకి చాలా నియర్ బై ఉండే విధంగా ఉంది. ఇంకా బయటికి వెళ్ళాలంటే ఎట్లా, ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ఉందా అని చెప్పి ఆ డౌట్ కూడా మనకి అవసరం లేదు. సో మనకి మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంది మియాపూర్ది. అదేవిధంగా MMTS మెట్రో రైలుకి సంబంధించి కూడా మనకి ఫెసిలిటీ ఉంది. ఇంకా హైవే కూడా చాలా నియర్ బై ఉంది. సో ఆ డౌట్ కూడా ఏం అవసరం లేదు. అరే ఇన్ని చెప్తున్నారు కదా, ఇన్ని ఫ్లాట్స్ అంటున్నారు, 840 అంటున్నారు, 1005 ఫ్లాట్స్ అంటున్నారు, చాలా దగ్గరగా ఉంటాయేమో, వెంటిలేషన్ రాదేమో, ఒకవేళ వెంటిలేషన్ రాకపోతే చాలా ఇబ్బందులు వస్తాయేమో అనే డౌట్ కూడా అవసరం లేదు. మనకి క్లియర్ కట్ గా టవర్ కి ఒక టవర్ కి మరొక టవర్ కి మధ్య 60 feet SFT డిస్టెన్స్ ఇచ్చారు. అదే విధంగా బ్లాక్ కి మధ్య 10 feet SFT అనేది డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో అన్ని కూడా చాలా చక్కగా ఒక ఇల్లు అనుకునే వారికి ఏదైతే కావాలి అనుకుంటారో అవన్నీ ఎమ్యూనిటీస్ తో పాటు చక్కటి ఇల్లు అయితే ప్రొవైడ్ చేస్తుంది. చూడగానే కొనాలనిపిస్తుంది కదా. మరి వచ్చేసండి ఇంకెందుకు లేట్. ఓకే, మనం ఇప్పుడు వాసవి లేక్ సిటీ ఆఫీస్పేట దగ్గర ఉన్నాం కదా. మనతో పాటు కస్టమర్ కూడా ఉన్నారు. మరి ఆయనకి ఏం నచ్చి ఇక్కడ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేస్తారంటే ఆయన అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సుబ్బారావు అండి. మీరు ఇక్కడ ఎందుకు అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలి అనుకున్నారు ఫ్లాట్ అనేది? నేను నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ అంటే నెంబర్ ఆఫ్ వెంచర్స్ కూడా చూశాను. ఇన్ ద 2010 you are searching the good flats and a good builders also. ఆ టైంలో ఈ లోపలికి వెళ్ళాము. అలిక్యా అని ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఆ టైంలో ఇక్కడికి వచ్చి ఇట్లా మార్కెటింగ్ వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు మనకి వాళ్ళ బ్రోచరు వాళ్ళకున్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ అంటే వాళ్ళు ఇచ్చే అదర్ ఫెసిలిటీస్ కానీ నచ్చి ఎమ్యూనిటీస్ కానీ మనం దాని ద్వారా మనం తీసుకున్నాము. కంపారిటివ్ మెయిన్లీ ఏంటంటే ఇది వెల్ లొకేటెడ్ ఏరియాలో ఉంది, అన్నిటికి దగ్గర, దానితో వెంటిలేషన్ అంతా బాగుందని చెప్పి మనం దీన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్లాట్ తీసుకోవాలి, కానీ అది మంచిదా కాదా అని చెప్పి ఒక డౌట్ లో అయితే ఉంటారు. అట్లా సర్చ్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు ఈ వాసవి లేక్ సిటీ గురించి? అంటే మేజర్ గా ఏంటంటే ఇక్కడ ఏదైనా మనము ఒక రియాలిటీకి వెళ్ళినప్పుడు దానికి ఒక బిల్డర్ యొక్క బ్యాక్గ్రౌండ్, తర్వాత వాళ్ళు చేసే కన్స్ట్రక్షన్ విధానములు ఇవన్నీ కూడా చూసి మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ విధానంగా నేను దీన్ని ఎంచుకోవడం జరిగింది. 3 BHK 2 BHK చెప్పాము, 3.5 BHK. ఇక్కడ 0.5 BHK ఏంటి అన్న డౌట్ వస్తుంది కదా, అదే ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. అదే ఇప్పుడు నేను చూపించిపోయే రూమ్. 3.5 BHK లో మనకి సెపరేట్ గా స్పెషల్ గా వచ్చేది ఏదైనా ఉందంటే ఈ హోమ్ థియేటర్ అన్నమాట. ఇక్కడ మనకి హోమ్ థియేటర్ కి స్పెషల్ గా ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రూమ్ లో మనకి హోమ్ థియేటర్ అనేది పెట్టుకోవచ్చు. ఇదే 3.5 BHK లో మెయిన్లీ వాసవి గ్రూప్ యొక్క లేక్ సిటీలో మనకి స్పెషల్ గా ఇస్తున్నటువంటి ఒక ఎమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి అక్కడ నుంచి చూస్తే డైరెక్ట్గా కిచెన్ కదా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. కిచెన్ కూడా మనకి ఇక్కడ ఇట్లాగే డిజైన్ చేశారు.
మనకి ఇట్లా ఓపెన్ ప్లేస్ చూస్తే కనుక ఏంటబ్బా ఇంత చిన్నగా ఉంది, సరిపోతుందా అనిపిస్తుంది. ఇంతకుముందు మనం చూపించాను చూడండి, ఏదైనా మనం సెట్ చేసుకొని డిజైన్ చేయించుకొని ఎక్కడ ఏ విధంగా ఉండాలి, యూటిలిటీ చిన్నగా ఉన్నప్పుడు అంటే స్పేస్ చిన్నగా ఉన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలని ఇంతకుముందు మనం చూసాం కదా కిచెన్లో. సో అంత కిచెన్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది, మనకి ఈజీ స్పేస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో కిచెన్ అనేది ఇట్లా ఇచ్చారు, దీన్ని మనకు నచ్చిన విధంగా మన అభిరుచులను మన ఇష్టాలకు తగ్గట్టుగా అయితే మనం పెట్టుకోవచ్చు. సో కిచెన్కి దగ్గరగా మనకి ఏముంటుంది, యూటిలిటీ ఏరియా కూడా మనకి ప్రొవైడ్ చేశారు. యూటిలిటీ ఏరియా అయిన తర్వాత మనకి కిచెన్ నుంచి బయటకు కూడా బాల్కనీ ఉంది. ఆఫ్టర్ దట్ పూజా గది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో పూజ చేసుకోవడానికి కూడా సింపుల్గా కూర్చొని ఒక ఫ్యామిలీ ఆ దేవుణ్ణి భక్తితో మనకి కావాల్సినవన్నీ ఇట్లాంటి ఇల్లు ఇంకొన్ని కొనుక్కోవడానికి ఆ దేవుడిని భక్తితో ప్రార్థించడానికి మనకు ఒక చిన్న పూజ గది కూడా ఇచ్చారు. డైనింగ్ ఏరియా, ఎందుకంటే కిచెన్కి దగ్గరగానే మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది కాబట్టి దీని డైనింగ్ ఏరియాకి మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా కనిపిస్తోంది. ఈ బెడ్రూమ్లో మనకి స్పెషల్గా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి అటుపక్క ఒకవేళ పిల్లలకి కావాలనుకుంటే వాళ్ళు కబోర్డ్స్ పెట్టుకోవచ్చు, ఒకవేళ చదువుకునే పిల్లలు అయితే వాళ్ళ స్టడీ టేబుల్స్ కావచ్చు, వాళ్ళకి స్పెషల్గా ఏదైనా డిజైన్ చేయించాలి. ఇప్పుడు మనకి చాలా వచ్చేస్తున్నాయి కదా పిల్లలకి సెపరేట్ థీమ్స్ అని ఇవన్నీ. సో ఒక స్పెషల్ ఏరియా అయితే మనకి క్రియేట్ చేశారు ఇక్కడ. సో వాళ్ళకి కావాల్సిన కబోర్డ్స్ కావచ్చు, లేదంటే బుక్స్ కావచ్చు, చదువుకునే స్టడీ టేబుల్స్ కావచ్చు, ఇంకేదైనా అరేంజ్ చేసుకోవడం కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ కిడ్స్ రూమ్లో, చిల్డ్రన్స్ రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఈ వాష్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది. ఇక్కడ స్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే ఈ మధ్యన ఎక్కువగా మనం చూసేది ఫైర్ అలారమ్స్. ఇదే ఆ ఫైర్ అలారమ్స్. ఎక్కడైనా ఏదైనా ఫైర్కి సంబంధించి షార్ట్ సర్క్యూట్ ఇవన్నీ చూస్తున్నాం కదా, అటువంటిది ఏదైనా వచ్చినప్పుడు మనకి క్లియర్ కట్గా ఈ అలారం అయితే మనకి కంటిన్యూగా మోగుతూ ఉంటుంది అనమాట. సో ఆ సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి కూడా మనకి ఫైర్ అలారం అనేది ఇన్బిల్డ్గా మనకి ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం వెస్ట్ ఫేసింగ్ చూసాం కదా, ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న 3.5 BHK ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో కూడా చూసేద్దాం పదండి. ఇది మొత్తం బిల్డ్ ఏరియా వచ్చి మనకి 2195 స్క్వేర్ ఫీట్ లో అయితే ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఒకసారి చూసాం కదా, మనం ఎంట్రన్సే హాల్లో ఉన్నాము. హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. మనం ఇంతకుముందు చెప్పిన విధంగా చాలా ఈజీగా ఒక 10-15 మంది మన ఫ్రెండ్స్ వచ్చినా సరే ఇబ్బంది లేకుండా కూర్చొని ముచ్చట్లు వేసుకోవడానికి అయితే సరిపోతుంది ఈ ప్లేస్ అయితే. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ప్రతి రూమ్ లో ఈ ఫైర్ అలారమ్స్, ఒకవేళ ఎటువంటి అగ్ని ప్రమాదాలన్నా సంభవించినా, షార్ట్ సర్క్యూట్స్ వచ్చినా సరే ఎక్కడికో బయటికి పరిగెట్టి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇదే వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది అనమాట. సో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇన్ కేస్ జరిగి ఉంటే గనక జరుగుతుందేమో, ఒకవేళ అది కూడా కొనే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు ఇంట్లో ఉండే వాళ్ళకి అనే ఒక మెయిన్ ఆలోచనతో వాసవి లేక్ సిటీ వాళ్ళు ఆలోచించినటువంటి కొత్త విధానం ఈ ఫైర్ సేఫ్టీ అన్నమాట. ఈ ఫైర్ సేఫ్టీ ద్వారా ఏంటంటే ఒకవేళ ఎటువంటి ప్రమాదమైనా జరిగినప్పటికీ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఆ ప్రమాదాన్ని అయితే ఆపే విధానం అయితే మనకు కనిపిస్తోంది. ఇక ఇది మనం ఇంతకుముందు చూసిన విధంగా ఇది కిచెన్ ఏరియా. మన కిచెన్ ఏరియా చూస్తున్నా, కిచెన్ ఏరియాకి యూటిలిటీ ఏరియా కూడా మనకి పక్కనే ఉంది. ఒకవేళ వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా సరే మనకి బౌల్స్ కావచ్చు క్లీన్ చేసుకోవడానికి మనకి యూటిలిటీ ఏరియా అనేది పక్కనే ఇచ్చారు. సో స్పేషియస్ కిచెన్ కూడా మనకి ఇచ్చారు. ఇక ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి క్లియర్ కట్గా చాలా పెద్దదే వచ్చింది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు, స్పేషియస్ గా ఇచ్చారు. మనకి బయటకి వ్యూ కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఒకవేళ ఈవినింగ్ టైంలో ఇంకా మనం చెప్పాం కదా చాలా బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి, ఆ బ్లాక్ కూడా మనకు కనిపిస్తున్నాయి. క్లియర్ కట్ గా వెంటిలేషన్ సంబంధించి కూడా మీకు ఇక్కడ అర్థమవుతుందేమో, వెంటిలేషన్ ఏ విధంగా ఉంది మూడు ప్రక్కల అనేది క్లియర్ కట్ గా వెంటిలేషన్ కూడా తెలుస్తుంది. రైట్, ఇక మరొక బెడ్రూమ్ విషయానికి వద్దాం. గెస్ట్ రూమ్ కూడా మనకి స్పేషియస్ గానే వచ్చింది. అండ్ గెస్ట్ రూమ్ లో మనకి ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. బాల్కనీలో మనం ఏదైనా బయట చూడడానికి కానీ వ్యూ కూడా చాలా బాగుంటుందన్న విషయం మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్, క్లియర్ కట్ గా వెంటిలేషన్ అయితే మనకు కనిపిస్తోంది. అండ్ ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక స్పేషియస్ రూమ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ 3.5 BHK లో. ఇక మనం ఇంకా మిగిలినది ఏంటి, చిల్డ్రన్ బెడ్రూమ్ కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం.
ఇదిగోండి వచ్చేసాం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి. పెద్దవాళ్ళు ఎట్లానే అడ్జస్ట్ అయిపోతాం, కానీ అడ్జస్ట్ కాకుండా ఉండేవాళ్ళు, మనం వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనుకునే వాళ్ళు పిల్లలు. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా వాళ్ళకి ఏదైనా స్పెషల్గా ఒక ర్యాక్ కానీ, స్టడీ టేబుల్ కానీ, ఇంకేదైనా బెడ్స్ కానీ స్పెషల్గా కావాలనుకుంటే దాన్ని కూడా ఇక్కడ మనకి డిజైన్ చేయడం జరిగింది. అది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు కిడ్స్ బెడ్రూమ్లో కూడా. అది కూడా స్పేషియస్గానే ఉంది, అది కూడా చూస్తున్నాం. మరి నేను చూపించారు ఇందాక 3.5 BHK అంటే వెస్ట్ ఫేసింగ్లో మాకు హోమ్ థియేటర్ చూపించారు, పూజ గది చూపించారు. ఇక్కడ ఏమయ్యాయంటే ఇదిగో అది కూడా చూపిస్తున్నా. ఇక్కడ మనకి పూజ గది అయితే వస్తోంది, పూజ గదికి సంబంధించిన ప్లేస్ ఇది. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ కూడా ఇదే అనమాట. సో ఇక్కడ మనకి హోమ్ థియేటర్కి సంబంధించినటువంటి రూమ్ని బిల్డ్ చేశారు. ఇది హోమ్ థియేటర్కి సంబంధించి. ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో మూవీస్ చూడటం కానీ, ఇంట్లోనే చిల్ అవ్వడం కానీ చూస్తున్నాం కదా. సో దానికి సంబంధించి ఆ రూమ్ని స్పెషల్గా డిజైన్ చేశారనమాట. సో చూసారు కదా, మనకి బాల్కనీస్ వచ్చాయి, మనకి ఎటు చూసినా సరే మనకి వెలుతురు వస్తుంది. అదేవిధంగా స్పేషియస్ రూమ్స్ వచ్చాయి. మనకి నచ్చిన విధంగా, మనకి ఆలోచనలకి తగ్గట్టుగా మన ఫ్లాట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. వాసవి లేక్ సిటీలో మీరు ఈరోజు ఉన్నారు కనుక మా ప్రోగ్రెస్ ఒకసారి మీరు చూడండి, ఎలా జరుగుతుంది, వర్క్ ఏంటనేది. అలాగే మీ ద్వారా మా కస్టమర్స్కి కూడా తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. అన్ని అనుమతులకు అనుకూలంగా లోబడే మేము ప్రాజెక్టు నిర్మించడం జరుగుతుంది. ఈరోజు వాసవి లేక్ సిటీ హఫీస్పేట్ ప్రాజెక్టు అనేది 2021 రీసెంట్గా కోవిడ్ తర్వాత ఆ దశలో ప్రారంభమైన ప్రాజెక్ట్ అండి ఇది. ఈ కోవిడ్ దశలో ప్రారంభమైన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రేరా అథారిటీ వాళ్ళు ఒక 1 year టైం లైన్ బిల్డర్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 1.5 year మొబిలైజేషన్ కోసము, లేబర్ మొబిలైజేషను లాక్డౌన్ కారణంగా ఉన్నందుకు ఒక 1.5 year ఎక్స్టెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మేము బిల్డర్ సంస్థల తరఫున చాలా వరకు రిప్రజెంటేషన్స్ ఇస్తే, మేమనే కాదు ఒక ఎకో సిస్టంలో ఒక ప్రారంభమైన తర్వాత ప్రాజెక్టుకు ఇటువంటి ఏదైనా విపత్తు, అర్త్క్వేక్స్, కోవిడ్, సునామీ లాంటి ఏమైనా విపత్తులు వస్తే కనుక ఒక 1 year వెసులుబాటు మనకు ఫోర్స్ మేజర్ కింద రేరా వాళ్ళు అనుమతించడం జరిగింది. ఈ అనుమతులకు లోబడి ఒక 1 year ఎక్స్టెన్షన్ను అందరు ప్రాజెక్ట్స్ లాగే మేము తీసుకున్నాము. దీనికి సంబంధించిన రేరా సర్టిఫికేట్ ఇదండి. సో దీంట్లో వాసవి లేక్ సిటీ హఫీస్పేట్ ప్రాజెక్టుకు 2026 నెక్స్ట్ ఇయర్ వరకు హ్యాండ్ ఓవర్ చేయడానికి టైం ఉందండి. ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇందులో ప్రాజెక్టులో జనరలీ ఎక్కడన్నా కానీ ఒక ల్యాండ్ ఓనరు, ఒక డెవలపర్ కానీ, 2-3 ల్యాండ్ ఓనర్లు, ఒక డెవలపర్ కానీ ఉండడం జరుగుతుంది. కానీ దీంట్లో గమనార్థం ఏంటంటే, వాసవి లేక్ సిటీలో 130 ల్యాండ్ ఓనర్స్ ఉన్నారండి. 130 ల్యాండ్ ఓనర్స్తోని మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఒక ల్యాండ్ ఓనర్కు ఒక ఫ్లాట్ కానీ 2 ఫ్లాట్లు కానీ ఆ విధంగా వాళ్ళకి రావడం జరిగింది. ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ కస్టమర్స్కు సేల్ లీడ్ చేసేటప్పుడు, వాళ్ళ యూనిట్స్ సేల్ చేసేటప్పుడు కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి, ఒకరు 2 yearsలో ఇస్తామని, ఒకరు 2.5 yearsలో ఇస్తామని, ఒకరు 3 yearsలో ఇస్తామని అటువంటి చెప్పి వాళ్ళకు సేల్ చేసే అవకాశం ఉండొచ్చు. నేను అనుకునేది మొన్న మా ఆఫీస్ వద్దకు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 50 to 70% అందరు ల్యాండ్ లార్డ్స్ దగ్గర పర్చేజ్ చేసిన కస్టమర్సే వచ్చారండి. మా దగ్గర ఎవరు పర్చేజ్ చేయలేదు. అటువంటి 20% ఉండొచ్చు మా వద్ద పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా. అయితే దీంట్లో అటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, అటువంటి మిస్కమ్యూనికేషన్ వల్ల ల్యాండ్ ఓనర్స్, ఎందుకంటే మల్టిపుల్ ల్యాండ్ ఓనర్స్ ఉంటే ఒక్కొక్క ల్యాండ్ ఓనర్ ఒక్కొక్క డెలివరీ డేట్ అనేది చెప్పడం జరిగిందేమో అని నా ఉద్దేశం. అందువల్ల కస్టమర్స్ కన్ఫ్యూజ్ అయ్యి దానివల్ల బిల్డర్ను బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇందులో మేము అగ్రిమెంట్ చేసిన కస్టమర్స్ అందరికి కూడా యాజ్ పర్ రేరా గైడ్లైన్స్ ఎప్పుడు ఉందో అప్పుడే ఇస్తామని మేము ప్రామిస్ చేశాము. ఇది వాసవి లేక్ సిటీ హఫీస్పేట్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన విషయం అండి. సో దీంట్లో మీరు చూసుకుంటే కనుక మోర్ కమ్యూనికేషన్స్ను ఏ విధంగా మేము బిల్డ్ చేయవచ్చు. రీసెంట్గా కస్టమర్స్ తోటి మేము ఇంటరాక్షన్ పెట్టి 2-3 మీటింగ్స్ పెట్టడం జరిగింది. సో దీంట్లో మోర్ అండ్ మోర్ మీటింగ్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని కొద్దిగా మా రిజల్ట్ ఓరియంటెడ్గా వెళ్ళి
వర్క్ మీద ప్రోగ్రెస్ చేసి ఇటువంటి దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మాది మేము సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఇటువంటి దానికి మేము ఇంకా స్ట్రాంగ్గా ఇవాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్టును నెక్స్ట్ ఇయర్ వరకు కూడా టైం తీసుకోకుండా మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు డిసిషన్ తీసుకొని ఆగస్టు వరకు మేము హ్యాండ్ ఓవర్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. మేము ఒక గొప్ప బాధ్యత మేము ఈరోజు కస్టమర్లు మా మీద ఉంచారు. వాళ్ళ సొంతింటి బాధ్యత నిర్మించి ఇచ్చే బాధ్యత మా మీద పెట్టారు. సో మేము చేసేది ఈరోజు మా స్టాఫ్తో కూడా నేనేం చెప్తుంటానంటే, మనం ఏ రోజు కూడా ఒక కస్టమర్ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా ప్రికాషన్స్గా ఉండాలి. అన్ని నిబంధనలకు అనుకూలంగా మనం పనిచేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈరోజు 2500 ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు లివ్ హియర్, నాట్ 1 పర్సన్. ఇది రాబోయే ఒక జనరేషన్ వరకు కూడా దీని సస్టైనబిలిటీ ఇంపార్టెంట్గా ఆలోచించి ఆ విధంగా చేసుకొని వెళ్ళిపోతాం. అయితే దీని ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక ఇప్పుడు మీకు తెలియదు. సపోజ్ హ్యాండ్ ఓవర్ చేశామనుకోండి, 1 ఇయర్ వరకు ఏముండవు. తర్వాత మీ ట్రాక్ రికార్డ్ మా చూస్తే కనుక 30 ఇయర్స్ నుంచి మా మీద ఏం కంప్లైంట్సే లేవు మేము హ్యాండ్ ఓవర్ చేసిన ప్రాజెక్ట్స్. ఈరోజు మా చూస్తే కనుక ఇటువంటిది అన్నెసరీ క్రియేట్ చేసి ఏదో చేసిన సబ్జెక్టే తప్పించి మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్ అందరూ కూడా మాతోనే ఉన్నారు. ఎవరు కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఎవరు ఫేస్ చేసినా కూడా వీఆర్ రెడీ విత్ ఓపెన్ డోర్స్, వీఆర్ వెల్కమింగ్ దెమ్, వీఆర్ రెడీ టు గివ్ సొల్యూషన్. వాట్ ఎవర్ సొల్యూషన్ ఇస్ దేర్ వీఆర్ రెడీ టు ట్యాకిల్, వీఆర్ రెడీ టు గివ్. అటువంటిది ఓపెన్ డోర్ సిస్టంలో మేము పనిచేయాలనేది మా ఉద్దేశం. ఫర్దర్ కూడా ఇదే విధంగా ముందుకు పోయి ఇంకా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని సెల్ఫ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ మీద ఇంకా వర్క్ చేసి ముందుకెళ్ళాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఈరోజు ఫర్దర్గా ఈరోజు చూస్తే కనుక ఒక 2 విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నామండి. 2 విల్లా ప్రాజెక్ట్స్, ఒకటి మన కొంపల్లిలో వాసవి ఆవాస అన్న పేరుతోని, ఇది కూడా 90% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఈ విల్లాస్ది. ఒకటి గగన్ పహాడ్లో రాజేంద్ర నగర్ మన పీవీఆర్ ఎక్స్ప్రెస్ దిగగానే వాసవి ఫ్లోరా అన్న పేరుతో ఇంకో విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నామండి. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఒకటి పర్మిషన్స్కి ఒక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అప్లై చేశాము. అది రాగానే మీకు త్వరలో ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 30 ఇయర్స్ నుంచి ఒక మెయిన్ ఇంటెన్షను, మెయిన్ యూఎస్పీ అనేది ప్రతి ఒక్క సంస్థకు ఉంటుంది. ఈరోజు మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఇరం విజయ్ కుమార్ గారు స్కిల్ సెట్ అనుకోవచ్చు, లేదంటే కనుక అతనికి న్యాచురల్ బౌండ్ టాలెంట్ అనుకోవచ్చు. మేము ఒక వెరీ వెరీ గుడ్ లొకేషన్స్లో మా ప్రాజెక్ట్స్ అనేవి ఈరోజు వస్తున్నాయి సిటీలో. మా యూఎస్పీ చెప్పాలంటే లొకేషన్, లొకేషన్ అండ్ లొకేషన్ అని నేను చెప్తాను. మా అన్ని లొకేషన్స్ కూడా నంబర్ 1గా ఉంటాయి. కాలానికి అనుకూలంగా నంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సంస్థలు పెరిగాయి, నంబర్ ఆఫ్ కాంపిటీషన్ పెరిగింది. దానివల్ల ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అనేటివి మేము చేసుకుంటూ పోయాం. న్యూ ఆర్కిటెక్ట్స్ని తీసుకొని రావడము, న్యూ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయడము, న్యూ బ్యాక్ ఎండ్ ప్రొసీజర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడము, న్యూ లీగల్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ను దృష్టిలో ఉంచుకోవడము, కస్టమర్ టేస్ట్ ఏ విధంగా ఉందనేది దానికి మెటీరియల్ అప్గ్రేడ్ చేసుకోవడము, న్యూ ఫీచర్స్ కాస్ట్ ఎఫెక్టివ్ వేలో ఎలా వాళ్ళకు ప్రొవైడ్ చేయాలనుకోవడము, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి, వాళ్ళ సర్వీస్ కూడా చేయాలి కదా మనం. ఇవి ఏ విధంగా చేసుకోవాలనే స్కిల్ సెట్, ఆపరేషన్ టైమ్లీగా మా డిపార్ట్మెంట్స్ను ఆపరేషన్స్ను మేము ఎఫెక్టివ్గా పెంచుకోవడం జరిగింది. దీనివల్ల మాకు ఎటువంటి మార్కెట్ గురించి మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి, ఆపరేషనల్ ఎక్సలెన్స్ రీచ్ కావాలి, ముందుకెళ్ళాలి. ఇదే ధ్యేయంగా మేము లాస్ట్ 30 ఇయర్స్ నుంచి మా సస్టైనబిలిటీకి కారణం ఇదే. వాసవి గ్రూప్ యొక్క వాసవి లేక్ సిటీ అపార్ట్మెంట్స్ హఫీస్పేట్ దగ్గర ఎటువంటి ఎమ్యూనిటీస్ ఇచ్చారు, ఎన్నెన్ని బిహెచ్కే అంటే 2 BHK 3 BHK ఎస్ఎఫ్టీ కావచ్చు, ఎమ్యూనిటీస్ కావచ్చు, ఎంత బాగా ఇచ్చారని మనం క్లియర్ కట్ గా చూసాం కదా. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.